ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ ఉంది. ముఖ్యంగా ఇక్కడ పిల్లల్ని కిడ్నాప్ చేస్తే నార్త్కు పంపిస్తుంటారు, ఇక్కడ ఉంచుకోరు. పిల్లాడిని ఎత్తుకెళ్ళడం మాత్రమే ఇక్కడ పని. ఇంకా పిల్లాడిని పెట్టెళ్ళడం అంతా సినిమాలను జరుగుతుంది. బిజినెస్ గా చేసేవాడు ఈ పని చేస్తుండడు. ఈ ట్రాఫిక్ కేసులన్నీ మీరు అందుకే ఇక్కడికి వచ్చుంటారు నాకు తెలుసు సార్. వీళ్ళందరూ సిగ్నల్లో బిచ్చమెత్తుకునే వాళ్ళు, బాగా చూసుకోండి సార్. వచ్చే వారం వీళ్ళంతా ఇంకో సిటీకి వెళ్తారు, మారుస్తూనే ఉంటారు సార్, ఒకే చోట ఉంచరు వీళ్ళని. ప్రతి హాస్పిటల్కి లీడ్ దొరుకుతుందేమోనని తిరుగుతున్నాడు. వెతుకుతున్నాడు కదా, దిగులు పడకు, తప్పకుండా నీ మనవడు దొరుకుతాడు. నా నోటితో శాపం పెట్టాను. రేయ్, అదేం కాదురా, నువ్వు ధైర్యంగా ఉండు. బాగున్నావా? బాగున్నాను సార్. చాలా ఫిల్టర్స్ యూజ్ చేసేసాం సార్. ఇన్ గేట్ అవుట్ గేట్ పూర్తిగా స్కాన్ చేసేసాం సార్. పిల్లాడిని ఎవరినైనా గేట్ నుంచి బయటకు తీసుకెళ్ళడం చూసావా? సార్ 8:30 తర్వాత మెటర్నిటీ బ్లాక్ లో నుంచి ఏ పిల్లాడు బయటికి వెళ్ళలేదు సార్. ఇక్కడ పిల్లలు ఎవరైనా కనపడకుండా పోయారా? మరి లోపల సార్ క్లీన్ సార్. డెలివరీ టైమింగ్, లేబర్ వార్డ్ ఎగ్జిట్, ఇంక్యుబేటర్ రూమ్ ఎంట్రీ అంతా క్లియర్ గా ఉంది సార్. ఇది చూడండి సార్, ఫస్ట్ టైం ఈ కెమెరా నుంచి ఎగ్జిట్ అయ్యి ఇంక్యుబేటర్ రూమ్ లో పిల్లాడిని పెట్టి రావడానికి 90 సెకండ్స్ అయింది సార్. కానీ వాళ్ళకి సెకండ్ టైం 20 సెకండ్స్ ఎక్కువైంది సార్. ఇది ఒక చిన్న నెగ్లిజిబుల్ డ్యూరేషనే సార్. దీన్ని ఒక బ్లైండ్ స్పాట్ గా కన్సిడర్ చేయలేం. ఎగ్జిట్ ఎంట్రీ, బాడీ లాంగ్వేజ్, కలర్ అండ్ కాస్ట్యూమ్ కంటిన్యూటీ అంతా సరిగ్గా ఉంది సార్. పిల్లాడు మిస్ అవ్వడానికి ఛాన్సే లేదు సార్. ఇంత క్లీన్ గా చేయాలంటే క్లోజ్ కాంటాక్టే సార్ పాసిబుల్. నేను పనిలోకి వచ్చినప్పుడు ఇవేమీ లేవు. కళ్ళే కెమెరా, బ్రెయినే హార్డ్ డిస్క్. వస్తా. ఓకే సార్. పిల్లాడు మిస్ అవ్వడానికి ఛాన్సే లేదు సార్. ఇంత క్లీన్ గా చేయాలంటే క్లోజ్ కాంటాక్టే సార్ పాసిబుల్. పునీతవతి రాజశేఖరన్ సార్, నేను ఇంక్యుబేటర్ వార్డులో ఉండే నర్సే సార్. నేనే బయటికి వెళ్ళి అటెండర్తో చెప్పాను సార్. ఎలాంటి రికార్డు లేదు, ఎలాంటి ప్రూఫ్ లేదు. బాబు, తాగడానికి కొంచెం నీళ్ళు ఇయ్యి. ఇదిగోండి. ఇలా రా. వెళ్ళమ్మా. కెమెరా 1. ఫస్ట్ టైం ఈ కెమెరా నుంచి ఎగ్జిట్ అయ్యి ఇంక్యుబేటర్ రూమ్ లో పిల్లాన్ని పెట్టి రావడానికి 90 సెకండ్స్ అయింది సార్. కానీ అదే సెకండ్ టైం 20 సెకండ్స్ ఎక్కువ అయింది సార్. అక్కడ పెట్టు. అది. ఇక్కడ మాత్రం తేడాగా ఉంది, మిగతా చోట్ల కరెక్ట్గానే ఉంది. ఇంత క్లీన్ గా చేయాలంటే క్లోజ్ కాంటాక్ట్ ఏ సార్ పాసిబుల్. పునీతవతి రాజశేఖరన్ సార్, నేనే బయటికి వెళ్ళి అటెండర్తో చెప్పాను ఆ సార్. నర్సుని రమ్మని చెప్పు. ఆవిడ జాబ్ రిజైన్ చేసేసారు సార్. సౌదీలో ఆవిడకి జాబ్ వచ్చింది. మీరు ఆల్రెడీ ఆవిడ ఎంక్వైరీ చేశారు. సరే, తన అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవ్వు. సార్ ఎప్పుడు జాబ్ వదిలేసి రిలీవ్ అయ్యావు నువ్వు? సార్ 1 వీక్ అవుతుంది సార్. రిజిగ్నేషన్ లెటర్ కూడా 3 నెలల ముందే ఇచ్చాను. ఓ, సౌదీలో ఉద్యోగం దొరికింది సార్. సరే, రేపు హాస్పిటల్కి ఒకసారి వచ్చి ఓకే సార్. నర్సు శైలజ మీకు బాగా పరిచయమా? లేదు సార్. ఫాలో చేయి, ఇంకేం చేయకు. లొకేషన్ పంపు, నేను వస్తున్నా. సార్, 5 కావాలి సార్. 5 మంది ఎందుకు? చూస్తుంటే పెద్ద గ్యాంగ్లా ఉంది సార్. ఆర్మీ వాళ్ళని పిలవనా? ఏఆర్లో 4 తీసుకెళ్ళవయ్యా. లేదు సార్. మనుషులు లేరయ్యా, పిస్టల్ తీసుకో. సార్,
రే ఎవడ్రా లో పాయింట్? నేనేనా? నాకు ఆటైరా, వస్తాను. సరేనా? ఆ సిగ్నల్ రైట్ తీసుకో. పాలు తాగిసి బాగా నిద్రపోతున్నావా? నిద్రపో. ఎవడ్రా విన్నింగ్? ఆనంద్ రావచ్చా? రే మనీ ఎట చూడరా. ఆగండి సార్. ఏం లేదునా. ఇప్పుడు రండి. పదండి. హలో సార్. ఆనంద్ లేడా? సార్ తను కనపడడం లేదు సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. నాకు పిల్లలు లేరు సార్. శేఖర్ సార్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. బిడ్డను కొనుక్కోవడానికే సార్ అక్కడికి వెళ్ళాను. ఈ రోజుతో బిడ్డ కనపడకుండా పోయి 10 రోజులు అవుతుంది. నా పిల్లడి మొహం కూడా నాకు గుర్తు సార్ మీరేం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు సార్. నాకేం తెలియదు సార్. పేరు మూర్తి. నీకిద్దరు అమ్మాయిలు ఉన్నారు. మగ పేరులో నర్సింగ్ ఏజెన్సీ ఉంది. చెన్నైలో చాలా హాస్పిటల్కి మూర్తి సరే నర్స్ ఏజెంట్. వీళ్ళు ఫారిన్ కూడా చాలా మందిని పంపారు. సిఏవిజీ 2 క్రాఫ్ట్లు చూసి మాట్లాడండి. తక్కువగా ముగిద్దాం. గుడ్ హాస్పిటల్, సూపర్గా ఉంటుంది. ₹6 ప్యాకేజ్. నేను నా లాయర్తో మాట్లాడాలి. కూర్చో. నేను నేను ఏం చేయలేదు సార్. అంటే దీని గురించి నీకేం తెలీదు. నా నోటుకు చూసావా ఎన్ని ఘాట్లున్నాయో? 8 ఏళ్ల వయసు నుంచి ఈ పని చేస్తున్నాను. అంత తేలిగ్గా చెప్పను. ఆనంద్ మొహం మాత్రం వదిలే. సార్ 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 వద్దు సార్. వయసు అది చూడను, మొత్తం గ్రూపును పట్టుకున్నాం. సార్ మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. శైలజ ట్విన్స్లో ఒకరన్న విషయం నాకు అసలు తెలీదు. ఐఎమ్ సో సారీ సార్. ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు సార్. దొరికేంత వరకు ఏది జరగలేదనే నమ్ముతూ ఉంటాం. పసిబిడ్డను దొంగిలించావే, నువ్వు అసలు బాగుంటావా? ఏంటి ఊరికే దొంగిలించాను అంటారా? వద్దని వదిలేసి పారేసిన పిల్లలు ఎంతమంది నా వల్ల పెద్ద పెద్ద ఇళ్లలో సంతోషంగా ఉంటున్నారో తెలుసా? బాత్రూముల నుంచి పార్క్, బస్సు, చెత్తబుట్ట, రైల్వే స్టేషన్లలో అప్పుడే పుట్టిన పసిబిడ్డల్ని అనాథల్లా వదిలేసి వెళ్ళిపోతారు. నా ఈ చేతులతో ఎంతమంది పిల్లలకి జీవితాన్ని ఇచ్చానో తెలుసా? ఊరికే అరుస్తున్నాడు. మూసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి. నీ మీద కూడా కోపం లేదు శైలజ, కానీ మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అక్క నీలా మాట్లాడింది చూడు, అదే. కంగ్రాట్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ ఒక్క పని సరిగ్గా చేసి పడితే ఫారెన్ వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు ఫ్రీగా చేసి
విఐపీ నర్సే కదా, చేసేద్దాం. కేసు ఏంటి? డయాలిసిసా? చూసి మాట్లాడండి, తక్కువలో చేసేద్దాం. మంచినీళ్ళు. మరి ఇలా బిహేవ్ చేస్తే ఎలా సార్? పేషెంట్ అమ్మా, నీకు తెలీదా? ఈ పేమెంట్ ఇంకెక్కడా దొరకదు. మా తెలియనోడు ఏదో కాలు చేతులు పంచేవనుకో. సర్లే, వేరే పని ఉంది.